హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడేది ఎలా ఒక సింపుల్ టైం టేబుల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. టైం టేబుల్ అంటే కేవలం విద్యార్థులకే కాదు, జాబ్ చేసేవాళ్లకైనా, బిజినెస్ చేసేవాళ్లకైనా, హౌస్ వైఫ్స్కైనా అందరికీ అవసరం. ఎందుకు టైం టేబుల్ అవసరం? మనకు క్లారిటీ ఇస్తుంది, ఆలస్యం చేసే అలవాటు తగ్గిస్తుంది, ప్రాధాన్యతలు ఏవి ముఖ్యమో తెలుస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ప్లాన్ లేకపోతే మన రోజు మన చేతిలో ఉండదు, కానీ ప్లాన్ ఉంటే రోజు మన కంట్రోల్లో ఉంటుంది. ఎలా ఒక సింపుల్ టైం టేబుల్ తయారు చేయాలి? ఇది కాంప్లికేటెడ్ కావాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేచే టైం ఫిక్స్ చేయండి. ముఖ్యమైన పనులను ముందుగా ప్లాన్ చేయండి. చదువు లేదా పని కోసం ఫోకస్ టైం బ్లాక్స్ పెట్టండి. రిలాక్స్ టైం కూడా తప్పకుండా ఉంచండి. రాత్రి 5 నిమిషాలు తీసుకొని రేపటి ప్లాన్ రాసుకోండి. ఒక టైం టేబుల్ లైఫ్ స్టైల్కు తగ్గట్టు ప్లాన్ చేయండి. గమనించండి, టైం టేబుల్ ఒక రోజులో మ్యాజిక్ చెయ్యదు, కానీ 30 రోజులు క్రమంగా ఫాలో అయితే మీ ఫోకస్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పూర్తిగా మారిపోతాయి. విజయం ఒక్కరోజులో రాదు, రోజూ చేసే చిన్న చిన్న క్రమశిక్షణల ఫలితమది. ఈరోజునుంచే ఒక సింపుల్ టైం టేబుల్ తయారు చేయండి. పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, క్రమంగా ఉండాలి. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఇది చిన్న పని, రేపు చేస్తాను. అలా రేపు రేపు అంటూ మన కలలు కూడా వాయిదా పడిపోతుంటాయి. కాని ఒక నిజమేమిటంటే, చిన్న పనులే పెద్ద విజయాలకి పునాది. హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎలా చిన్న చిన్న పనులను క్రమంగా చేస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుందో. మనం పెద్ద టార్గెట్స్ గురించి ఆలోచిస్తాం, కాని వాటిని చేరుకోవడానికి చిన్న స్టెప్స్ వేయడం మర్చిపోతాం. చిన్న పని చిన్నదే, ఫలితం పెద్దది. రోజుకు 10 నిమిషాలు చదవడం చిన్న విషయమే, కాని 1 సంవత్సరం తర్వాత మీరు 3-4 పుస్తకాలు పూర్తి చేస్తారు. రోజుకు 20 నిమిషాలు వ్యాయామం చిన్నదే, కాని 6 నెలల తర్వాత మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది. రోజుకు 15 నిమిషాలు స్కిల్ నేర్చుకోవడం చిన్నదే, కాని 1 సంవత్సరం తర్వాత మీ కెరియర్లో పెద్ద మార్పొస్తుంది. ఎందుకు మనం క్రమంగా చేయలేకపోతాం? వెంటనే ఫలితం కావాలనుకోవడం, మూడ్ లేకపోతే వదిలేయడం, పెద్దగా మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం. గమనించండి, మూడ్ వల్ల కాదు, క్రమశిక్షణ వల్ల విజయం వస్తుంది. ఎలా క్రమంగా ఉండాలి? చాలా చిన్న లక్ష్యంతో మొదలుపెట్టండి. రోజుకు 5 నిమిషాలైనా సరే. ఒకే టైంలో చేయడానికి అలవాటు చేసుకోండి. మిస్ అయితే నిరుత్సాహపడకండి, మళ్లీ మొదలుపెట్టండి. 30 రోజులు ఛాలెంజ్ తీసుకోండి. ఒక నీటి చుక్క రాయి మీద పడుతూ ఉంటే అది రాయిని కూడా కొరికి మారుస్తుంది. అలాగే చిన్న ప్రయత్నాలు రోజూ క్రమంగా చేస్తే మీ జీవితాన్ని మార్చేస్తాయి. పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు, చిన్న అలవాట్లు, పెద్ద ఫలితాలు. ఈరోజునుంచే ఒక చిన్న పని ఎంచుకోండి. అది ఎంత చిన్నదైనా సరే, కాని క్రమంగా చెయ్యండి. 30 రోజుల తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.